ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ దేశాలన్నీ కూడా మన మోదీ గారి వైపే చూస్తున్నాయి. మన మోదీ గారి గురించే మాట్లాడుతున్నాయి. మోదీ గారి బలమైన నాయకత్వాన్ని ఇలా భారతదేశానికి అందిస్తున్నందువల్లనే ఈయన మనమందరం కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నాం. రాత్రిపూట మనమందరం సుఖంగా నిద్రపోతున్నాం అంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచే ఈ దేశానికి భద్రత, రక్షణ, ఈ భారతదేశం అభివృద్ధి ముందుకు పోతా ఉంది. ఈరోజు గ్రామం కూడా అభివృద్ధి చెందాలి. 60 ఏళ్ళు అంతకుముందు 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని, గ్రామాల్లో ఉన్న పేదరికం, ఎక్కడెక్కడ పేదరికాన్ని పెంచి పోషించిందే కానీ నిర్మూలించలేదని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఓట్ల రాజకీయాలు చేసింది. ఓట్ల రాజకీయాలతోనే ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వచ్చింది. ఈరోజు మన భారతదేశంలో మన ధర్మాన్నే ఈరోజు తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేశం కోసం, మన ధర్మం కోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏమంటున్నారు? రాముడు దేవుడు కాదు, రామాలయం అవసరం లేదు, రాముడికి గుడి ఎందుకు అనేటటువంటి వాళ్లకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతా ఉంది. రాముని గుడి మనకు అవసరమా లేదా? రాముని మనం అందరం పూజ చేస్తామా లేదా? పొద్దున్న లేస్తే శ్రీ ఆంజనేయ స్వామి గుడికి పోతాం, రామా రామ అంటాం. పొద్దున్న లేస్తే ఏమైనా అయ్యో రామ అంటాం. ఏమైనా కష్టం వచ్చిందంటే రామ అంటాం. మరి శ్రీరాముని తలుచుకోవడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మన భారతదేశంలో అయోధ్యలో జన్మించినటువంటి రాముడి జన్మభూమి అయోధ్య జన్మభూమి రాముంది. అటువంటి శ్రీరాముని యొక్క గుడి లేక 500 సంవత్సరాలు ఒక గుడారంలో పెట్టిండు రాముని విగ్రహాన్ని. మరి అటువంటి 500 ఏండ్లు శ్రీరాముడు ఇంట్లో లేడు, బయట షెడ్డు కింద పెట్టిరు. మరి అటువంటి రామాలయాన్ని కట్టి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణం చేసి ఈరోజు అయోధ్యలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఈ దేశ ప్రజలంతా, హిందువులంతా రుణపడి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా రోజు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరం కన్నుల పండుగగా చూసినాం. మన అందరి యొక్క అదృష్టం అది. మనం అటువంటి ఒక శుభకార్యాన్ని, అటువంటి ఒక రాముని యొక్క ఆ ప్రతిష్ట కావాలని కొన్ని ఏళ్ల నుంచి కోరుకొని ఎంతో మంది ప్రాణాలు పోయినాయి, కరసేవకు పోయినటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి అయిండు. మన ప్రాంతం కొడంగల్కి వెళ్ళి, కానీ అవతల కల్వకుర్తికి వెళ్ళి వచ్చి ఇక్కడ అయిండు. ఇప్పుడు నిలబడిన ఆయన కాంగ్రెస్కి వెళ్ళి మన ప్రాంతం ఆయన కాదు, ఆయన కూడా కల్వకుర్తికి వెళ్ళి దొరికొచ్చిండు. ఇంతకుముందు చాలా మంది కల్వకుర్తికి వెళ్ళి గెలిచి వచ్చిన వాళ్ళు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి గెలిచిపోయిండు. కాబట్టే మనం అంతా వెనుకబడి ఉన్నాం. కేంద్రంకి వెళ్ళి రావాల్సినటువంటి అనేక స్కీములు మనకు రాకుండా పోతున్నాయి. ఇక్కడ రైల్వే లైన్లు పూర్తి కావాలన్నా, ఇక్కడ సైనిక స్కూళ్ళు కేంద్రం యొక్క పాఠశాలలు ఇక్కడ రావాలన్నా, ఈరోజు తాగునీరు రావాలన్నా, సాగునీరు రావాలన్నా, ఇక్కడ మన పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు IIIT కాలేజీ రావాలన్నా, ఈ ప్రాంతంలో ESI హాస్పిటల్ రావాలన్నా, ఈ ప్రాంతంలో హాస్పిటల్ మెరుగుపరిచి ఆ ఆసుపత్రులను పెద్ద హాస్పిటల్ తీర్చిదిద్దాలన్నా, ఈ ప్రాంతంలో రోడ్లన్నా, ఈ ప్రాంతంలో గ్రామాల్లో ఇండ్లైనా, ఈ ప్రాంతాల్లో విద్య, వైద్యం, అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈరోజు అన్నం పెడుతున్నది నరేంద్ర మోదీ. ఈరోజు ఆశా వర్గాలను ఆదుకుంటున్నది నరేంద్ర మోదీ. ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నది నరేంద్ర మోదీ. ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది నరేంద్ర మోదీ. ఈరోజు ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ. గ్రామాల్లో CC రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోదీ. గ్రామాల్లో LED బల్బులు ఇచ్చింది నరేంద్ర మోదీ. గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చింది నరేంద్ర మోదీ. ఈరోజు శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోదీ. ఈరోజు ప్రకృతి వనాలు చేసింది నరేంద్ర మోదీ. ఈరోజు హరితహారం కింద చెట్లు పెట్టిస్తున్నది నరేంద్ర మోదీ. నర్సరీలను పెట్టి ఆదుకుంటున్నది నరేంద్ర మోదీ. చెప్పుకుంటూ పోతే
ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి చెప్పి మనం ఈరోజు పేద ప్రజల కోసం అండగా నిలబడినటువంటి నరేంద్ర మోదీకి మనం అందరం కూడా ఈ ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటు వేస్తేనే మన గ్రామాల్లో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ దేశం యొక్క భవిష్యత్తు, మరి మన దేవుడు మన యొక్క ఆ శ్రీరాముని యొక్క అండ మన అందరికీ ఉండాలన్నా మరి ఈ రోజు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మనందరినీ నేను కోరుతున్నా. మన కోసం ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి వేయాలి. మొన్న వేసిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిండు. వాళ్ళు మాయ మాటలు చెప్తే వాళ్ళ ధర్మం ఏమి? ఇప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాలి. ఆ మాట నిలబెట్టుకున్నాక మిమ్మల్ని ఓటు అడగాలి. ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు, ఇది నరేంద్ర మోదీ గారి కోసం వేసే ఓటు, రాహుల్ గాంధీ కోసం వేసే ఓటు కాదు ఇది. రాహుల్ గాంధీ లేడు, కాంగ్రెస్ పార్టీ లేదు పైన. రాహుల్ గాంధీ యూపీ నుంచి కేరళకు పారిపోయాడు, యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు పారిపోయాడు. మొత్తం దేశం అంతా తిరస్కరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీని. ఇవాళ నరేంద్ర మోదీ లాంటి ఒక నీతివంతమైనటువంటి నాయకుడు కావాలి, ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి అని ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారు ఉండాలని కోరుకుంటుంది. ఈరోజు ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఒక ఛాయ్ వాలా, అంటే రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం మీద ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ్ బండి నడిపిండి వాళ్ళ నాయన. వాళ్ళ అమ్మ ఇంట్లో అంట్లు తోమి పిల్లల్ని దాకింది. ఆ ఛాయ్ బండి కాడ ఛాయ్ గ్లాసులు అందించండి నరేంద్ర మోదీ. పేదల కష్టాలు బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు దేశంలో పేదరికాన్ని లేకుండా చేయాలని పట్టుబట్టి పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. అటువంటి ఒక పుణ్య కార్యం మరి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరుగుతుంటే మనం అందరం కూడా కళ్ళారా చూడటం అనేది మన అందరి యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఇవాళ మరి శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రతి ఇంటికి వచ్చినాయా లేదమ్మా? ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయా? ఊరికి అక్షింతలు శ్రీరామచంద్రుడు అయోధ్య రాముడు పంపించిండు. మరి ఈరోజు ఆ అయోధ్య రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి నరేంద్ర మోదీ గారికి మనం ఆశీర్వాదం ఇవ్వాలా లేదా? కరోనా కష్టంలో మన ప్రాణాలు కాపాడినటువంటి నేత నరేంద్ర మోదీ గారు. మనకు ఫ్రీ టీకాలు ఇచ్చి మన ప్రాణాలు కాపాడిండు. ఆ రోజు పెద్ద ఎత్తున కూలీ నాలి లేక కష్టంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆదుకోవాలని 6 నెలలు బయట పని లేక ఏం లేక బతకనికి బతుకుదెరువు లేక ఇండ్ల కాడ ఉన్న పేదోళ్ళకి అందరికి కూడా 6 నెలలు వాళ్ళ అకౌంట్లోకి 500 రూపాయలు వేసిండు. నెల నూనె, పప్పు, బియ్యము ఫ్రీగా ఇచ్చిండా లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా బియ్యం వస్తుందా లేదా ఫ్రీగా? రేషన్ కార్డు మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా బియ్యం నెల 5 కిలోల బియ్యం ఫ్రీగా వస్తున్నాయా లేదా ఒక్కొక్కరికి? మరి ఈరోజు మళ్ళా వచ్చే 5 ఏళ్ళు కూడా ఫ్రీగా ఉచిత బియ్యం నరేంద్ర మోదీ గారు అందజేస్తారు. ఈరోజు రేషన్ కార్డు లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారా ప్రతి ఇంట్లో? పెళ్లి అయిన వాళ్ళకి అందరికి రేషన్ కార్డులు లేవు కదా. దాదాపు 10 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డులు లేవు. మరి మొన్న ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? కానీ రేషన్ డీలర్ల ముందర షాప్ల ముందర పెట్టుకున్నారు మేమే 5 కిలోల బియ్యం ఇస్తున్నామని. బియ్యం వాళ్ళు ఇచ్చేటివి కావు, వాళ్ళు ఇస్తున్నది కాదు. బియ్యం ఇస్తున్నది నరేంద్ర మోదీ రాసిండని చెప్పి పక్కన ఇల్లు రాసుకున్నారు మేము 5 కిలోలు ఇస్తున్నామని. వాళ్ళు 1 కిలో బియ్యం ఇస్తామని చెప్పి 1 కిలో బియ్యం ఇంతవరకు ఇస్తలేరు ఎవరికి కూడా. అందరికి 2500 రూపాయలు అక్కజల్లకు అందరికి నెల ఇస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినాక ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రతి మహిళకు 2500 నెల ఇస్తాడు. వచ్చినాయా ఎవరికైనా? వచ్చినాయా? మీ ఇంట్లో అక్కలకు చెల్లెళ్ళకు ఎవరికైనా వచ్చినాయా? పెళ్లి అయితే పిల్లకు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. మరి మీ ఊర్లో పెళ్లి పిల్లలకు ఇచ్చిండ్రా? ఆడపిల్లలకు పెళ్లి చేశారా ఈ ఊర్లో? ఎవరన్నా ఎవరికైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఈ ఊర్లో? వచ్చిందా ఎవరికైనా 10 లక్షలు? ఆ 10 లక్షలు ఇచ్చే దాంట్లో కూడా 5 లక్షలు మోదీ గారివే. 5 లక్షలు మోదీ గారు ఇచ్చేటివే. ఈరోజు 5 లక్షలు ఒకవేళ నీకు ఆపరేషన్ అయిందనుకో, 5 లక్షలు అయిందనుకో, మోదీ పైసలతోనే అయిపోతుంది. ఈయన ఇచ్చేది ఏడుతుండదు.
మోదీ గారు ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఆ మోదీ గారు ఇచ్చే 5 లక్షలతోనే అయిపోయాయి. ఈయన ఇచ్చే 10 లక్షలు 5 లక్షలు మోదీ గారు ఇచ్చి ప్రతి ఒక్కరికి 10 లక్షలు అయితే కావు కదా. ఏదో కొంతమందికి అవుతుండొచ్చు. ఆ 5 లక్షల లోపలనే ఎక్కువ మందికి అవుతుంది. ఆ 5 లక్షలు ఇచ్చేది మోదీ గారే. అంటే ఎట్లా మోసం చేస్తారో ఒక్కసారి మీరు అందరూ మా అక్కలు చెల్లెళ్ళు గమనించుకున్నారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మనకు అవసరం. మన కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి. మన కోసము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. మన ధర్మము తరతరాలు బతికి ఉండాలి ఈ భారతదేశంలో అంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. మన గుళ్ళు గోపురాలు భద్రంగా ఉండాలి. మన ముఖ్య దేవుళ్ళ గుళ్ళు అట్లే ఉండాలంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, హిందువులందరూ కూడా ముక్కలు చెక్కలు చేసినాం మేము కులాల పేరు మీద మతాల పేరు మీద. హిందువుల ఓట్లని ఒక దిక్కు రాలేవు. మేము విడగొట్టినాం ముస్లింలను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి విడగొట్టినాం. వాళ్ళని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి దుష్మన్ గా మేము మార్చినాం. కాబట్టి ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ కే ఓటేస్తారు. కాబట్టి ఈ యొక్క ముస్లింలందరూ మాకు ఓటేస్తే మేమే గెలుస్తామని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాయమాటలు నమ్మిన ముస్లింలు కొంతమంది మోసపోవచ్చు కాక, వాళ్ళ మాయమాటలు నమ్ముతున్నటువంటి ముస్లింలు కొందరు ఈరోజు రకరకాలుగా వార్తలు పుట్టించుకోక నరేంద్ర మోదీ మాత్రం ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాళ్ళ కోసం ఇలా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశంలో హిందుత్వం బతికుండాలి. ఈ దేశంలో హిందూ దేశం బతికుండాలి. ఈ దేశంలో మన పిల్లలు మనమే కాదు మన పిల్లల తరతరాలు మన ధర్మాన్ని ఆచరించి మన ధర్మం బతకాలి అంటే ఈ దేశం భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఒక ప్రణాళికతోన వికసిత్ భారత్ సంకల్పంతోన ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో నిలవాలి. వచ్చే 2047 కల్లా అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. దానికి మనం అంతా కూడా వెంబడి తోడుండి మన పిల్లల కోసము పిల్లల కోసము తరతరాల కోసము మన వెనకటోళ్ళు మంచి పని చేసానికి ఈరోజు మనం ఉన్నాం కదా. రేపు మన ముందర కూడా మన పిల్లలు మంచిగా బతకాలి కదా. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ మనకంటే మంచిగా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడు సాధ్యమవుతుంది? అభివృద్ధి అయినప్పుడే. అభివృద్ధి అంటే ఎట్లయితుంది? ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్క ఊరు బాగా కావాలి, ప్రతి ఒక్కరు ఆర్థికంగా మంచిగా కావాలి. వాళ్ళు చిన్న వ్యాపారం పెట్టుకున్నా, చిన్న పరిశ్రమ పెట్టుకున్నా, వ్యవసాయం అయినా ఇంకొకటైనా ఒక వృత్తి అయినా ఒక కుల వృత్తి అయినా ఏది చేసుకున్నా వాళ్ళకు సహకారం అందించి వాళ్ళ కుటుంబాలన్నీ పైకి వచ్చేలాగా ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మరి మనకు నరేంద్ర మోదీ యొక్క ఆ సంకల్పం మనకు చేరాలి. ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మనకి ఇక్కడ అందాలి. పేదలకు ఇండ్లు ఇస్తున్నారు దేశం అంతా. ఇక్కడ ఇండ్లు వస్తలేవు. ఇక్కడ ఎందుకు వస్తలేవు? ఇక్కడ మన వాళ్ళు లేరు, మనం లేము. ఇక్కడ పోయినసారి వేరే వాళ్ళు గెలిచిండ్రు. ఇక్కడ అడిగేటోళ్ళు లేరు, తెచ్చేటోళ్ళు లేరు. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ములు మా ఆడబిడ్డ మా అక్క అరుణమ్మ మా ప్రాంతం బిడ్డ మేం గెలిపించుకుంటే మా కోసం పనిచేస్తానేటటువంటి ఒక అభిమానంతో మీరందరూ గెలిపియాలని చెప్పింది మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రైవేటు బస్సులు ఎక్కియమనండి, ఎక్కిస్తాను చూద్దాం. ప్రైవేటు బస్సులు ఎక్కియమనండి. మంచి ఏసీ బస్సులు పోతుంటాయి కదా, దాన్ని ఎక్కిపోయమనండి, ఎక్కిస్తారేమో చూద్దాం. ఈ రోజు ఊర్లలో కూడా బస్సులు లేవు. చాలా ఊర్లకే బస్సులే లేవు. ఊరికి బస్సులు వేసి ప్రజలకు రవాణా సౌకర్యం చేసి ప్రజలకు సౌకర్యం చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు. ఈ రోజు 6 గ్యారంటీలు అని చెప్పి మొన్న ఓట్లు వేయించుకొని కేసీఆర్ అన్ని మోసాలు చేసిండు, అప్పులు చేసిండు. కాబట్టి మేము 6 గ్యారంటీలు ఇస్తాము అని మాయ మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. అదే బీజేపీ చెప్పిన మాటలు మీరు నమ్మలే. నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలు నమ్మలే. ఇదంతా అప్పులో ఉంది, వాళ్ళు ఏమి ఇయ్యలేరు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే ఎవరు నమ్మలే. ఇస్తాడు కదా అని చెప్పి ఓటేసిండ్రు. ఇలా ఏమి ఇస్తలేదు, అన్నీ అయిపోయినాయి. మరి ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం మీ అరుణమ్మని గెలిపియాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్నా. అందరు 2 చేతులు పిడికిలు పెట్టి పైకి లేపాలి. మరొకసారి అంటే మోదీ సర్కార్ అనాలి.
మరొకసారి పైప్ లైన్ వేయించి నీళ్ళు ఇప్పిస్తా. ఓకేనా? ఊరు ఏకమై ఒకటే సైడు, వన్ సైడు దేశంలో మోదీ ఉండాలి, ఇక్కడ మీ అరుణమ్మ ఉండాలి. ఆ రకంగా అందరూ కూడా ఓట్లేసి గెలిపేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.